అప్పుడప్పుడు వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, ఒక బాంబు పేల్చిపోతాడు, మళ్ళా సైలెంట్ అవుతాడు. కానీ అధికార పార్టీ నేతలు ఆయన పేల్చిన బాంబు చుట్టే ఈకలు పీకలు ఏరుకుంటూ దాని చుట్టే రాజకీయాలు చేసేలా చేస్తాడు. అతనే జగన్. ఇప్పుడు కూడా మావిగన్ పేరుతోటి మావిజన్ అనే నినాదంతో రాజకీయం మొదలుపెట్టాడు. కూటమి నేతలందరూ కూడా ఈ రాజకీయంలో చిక్కుకున్నారు. ఇంతకు జగన్ ఈ మాస్టర్ స్ట్రోక్ మావిగన్ దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? కూటమి నేతలు దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఎప్పుడు గెలుపు కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉండాలి. అధికారం కోసం ఒకరైతే నిలుపుకోవడం కోసం మరొకరు ఈ రాజకీయ చదరంగంలో పావులు కదుపుతూనే ఉండాలి. అందులో భాగంగానే స్ట్రైట్ గా జగన్ రాజధాని పాయింట్కి వచ్చేసాడు. మావిగన్ కేవలం అమరావతి కావాలనుకుంటే చంద్రబాబుకు ఓటేయండి. 3 జిల్లాలు, 15 నియోజకవర్గాలు, 35 లక్షల మందికి సంబంధించి 110 కిలోమీటర్ల మేర అమరావతితో కూడిన అభివృద్ధి కావాలి అని అనుకుంటే మావిగన్ కు ఓటేయండి అని చెప్పేశారు. ఇక తన పని అయిపోయింది, నిర్ణయం మీ చేతిలో ఉందని రిలాక్స్ అయిపోయారు. నేరుగా జగన్ పేల్చిన ఈ రాజధాని తూట కూటమి నేతలను గాయాల పాలు చేసింది. ఇప్పుడు కూటమి శిబిరంలో కల్లోలం రేపుతోంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇప్పుడు కూటమి నేతల వ్యూహం ఏంటనే చర్చ ప్రారంభమైంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అచ్చంగా ఇలాగే ఉన్నది. మావిగన్ వద్దు అని బహిరంగంగా వ్యతిరేకిద్దామా అని అనుకుంటే మావిగన్ అనేది 3 జిల్లాలు, 15 నియోజకవర్గాలు, దాదాపు 35 లక్షల మంది ఆ ప్రాంత ప్రయోజనాలకు, ఆ ప్రాంత ప్రజల ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకించడమే. అలా అని అమరావతికే ఓటేద్దామా అనంటే అమరావతి కేవలం 29 గ్రామాలు, మంగళగిరి నియోజకవర్గ నాయకుడుగా ఉన్న తన కొడుకు నారా లోకేష్ ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు పాటుపడుతున్నారు. ఈ చిన్న నియోజకవర్గం కోసం అమరావతి పేరుతోటి 2 లక్షల కోట్ల అప్పుని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం మీద రుద్దుతున్నారు. ఇలాంటి నింద మోయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు జగన్ వేసిన ఈ మావిగన్ ట్రాప్ నుంచి చంద్రబాబు బయటపడడం ఎలా? ఇది ఇలా ఉంటే గ్రౌండ్ లెవెల్ పరిస్థితి మరోలా ఉన్నది. ఇప్పటికే 50,000 ఎకరాలను సేకరించిన చంద్రబాబు నాయుడు 1,00,000 ఎకరాల అమరావతి కోసం 2వ విడత భూముల సేకరణకు సిద్ధమయ్యారు. కానీ అక్కడి రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కేవలం భూములు ఇవ్వడానికి నిరాకరించడమే కాదు, ఇప్పుడు చంద్రబాబుని కాదని వాళ్ళు జగన్ ఆశ్రయిస్తున్నారు. ఇది రాజకీయంగా చంద్రబాబుకు పెద్ద తలనొప్పి లాంటి సమస్య. జగన్ గాలి వీస్తుందన్న సంకేతాలు మొదలయ్యాయి. అమరావతిని కాదు అని అనుకుంటే తాను ఇచ్చిన వాగ్దానం నుంచి వెనక్కి పోవాల్సి వస్తుంది. ఇప్పటికే 29 గ్రామాల రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి ఉండదు. అలాగని మావిగన్కు ఓటేద్దామా అని అనుకుంటే మంగళగిరికి మంగళం పాడినట్లు అవుతుంది. ఇప్పుడు బాబు ఏం చేయాలి? జగన్ వేసిన ట్రాప్ నుంచి ఏ విధంగా బయటపడాలి? జగన్ తండ్రితో రాజకీయాలు చేసి జగన్ ని 11 స్థానాలకు పరిమితం చేసి విజనరీగా పేరు పొందిన చంద్రబాబు నాయుడుకు మావిగన్ పెద్ద సమస్య అవుతుందా అని అంటే వాస్తవానికి కాదని చెప్పాలి. ఎందుకంటే అమరావతి కోసం చంద్రబాబు దగ్గర ఇప్పటికే పర్ఫెక్ట్ స్టాండ్ ఉన్నది. అమరావతిని పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తించారు. ఇక అమరావతిని మార్చడం ఎవరి వల్ల కాదు అనే స్టాండ్ చంద్రబాబు నాయుడు ఇప్పటికే తీసుకున్నారు. మావిజన్ పేరుతోటి జగన్ ఎన్ని వేషాలు వేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు అంటూ ఆయన తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే సీఎం ఎత్తులకు పై ఎత్తులు వేయడము ప్రతిపక్ష నేతగా జగన్ రాజకీయం ఖచ్చితంగా ఉంటుంది. అందులో భాగమే ప్రస్తుతం జగన్ కూటమి చెప్పే ఒకే ఒక మాట, రాజధాని అనేది శాశ్వతం కాదు. అమరావతి రాజధాని అనేది పార్లమెంట్ లో తయారు చేసినప్పుడు అమరావతి రాజధాని కాదు, మావిగన్ రాజధాని అవుతుందనేది కూడా ఇదే పార్లమెంట్ లో చెప్పించవచ్చు అనేది ఇప్పుడు వైసీపీ నేతల మాట. మావిగన్ రాజధాని అయితే ఇప్పటికే కూటమి నేతలు చంద్రబాబుతో కంటే జగన్ ని నమ్మశక్యమైన మిత్రుడుగా భావిస్తున్నారు. రేపు జగన్ వచ్చారంటే అమరావతితో కూడిన మావిగన్
110 కిలోమీటర్ల మేర కేవలం 20,000 కోట్లతో ఖర్చు పెట్టి అద్భుతమైన రాజధానిని సిద్ధం చేసుకోవచ్చు, మనం అప్పుల నుంచి బయటపడవచ్చు అని వైసీపీ నేతలు చెప్తున్న మాటలు ఇప్పుడు టీడీపీ నేతలకు కంటగింపుగా మారిపోయాయి. మరి దీనికి సమాధానం ఇవ్వాల్సిన అంశము ఇప్పుడు కూటమి నేతల ముందున్నది. మరి జగన్ వేసిన ఈ మావిజన్ ట్రాపులో కూటమి నేతలు ఇరుక్కుంటారా? మావిగన్ పేరు మీదనే రాజకీయాలు చేస్తారా, లేదా మావిగన్ ఉత్త ట్రాష్ అని తమను తాము తప్పించుకొని ఈ 3 ఏళ్లను వెళ్లదీస్తారా? సమాధానం త్వరలో తేలబోతుంది. ఈ వీడియోలో జగన్ చేసిన వ్యాఖ్యలు, కూటమి చెప్తున్న మాటలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి, బాగుందనిపిస్తే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.